హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ముందు వీడియోలో చూపించినట్టుగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా, అది స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. మనకి ఎక్కడ ముడతలు లేకుండా నెక్ కూడా చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది. ఎంత లావుగా ఉన్న వారికైనా కూడా ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది. ఇలా అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎక్కడ ఇంత కుచ్చు రాకుండా చాలా నీట్గా కుట్టుకోవచ్చండి. ఈ బండు కరువు తీసి కుట్టేటప్పుడు చిన్న చేంజ్ చేసుకున్నట్టయితే మీకు ఈ కుచ్చు అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టుకోవడానికైతే మనం ముందు కట్ చేసుకున్న బ్లౌజులను తీసుకొని మిగతా పీసులన్నీ పక్కకు పెట్టేసి బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనం మధ్యలో మిడిల్ డాట్స్ కోసం ఇలా బ్లౌజ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైనుంచి మిడిల్ నుంచి కింద మిడిల్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడైతే ఒక చిన్న టక్స్ అయితే కింద పెట్టుకుందాము. అది గుర్తు కోసం అండి. రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే టక్స్ కూడా అవసరం లేదు. ఇలా టక్స్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడైతే ఒక కుట్టు అయితే వేసుకుందాము. ఒక 2.5 ఇంచుల మందంలో ఒక కుట్టు వేసుకుందాం. మనం ఇలా కుట్లు వేసేటప్పుడు డబల్ కుట్టు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. ఒకటే కుట్టు వేసినట్టయితే మనం కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేసేటప్పుడు కుట్టు ఏదైనా విడిపోయిందంటే మళ్ళీ మనం కుట్లు విప్పి మరీ వేసుకోవాలి. అలా డబల్ పని లేకుండా ఇలా ఒక్కసారి డబల్ కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులా 2 కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం ఒక క్లాత్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచుల మందంలో ఉండాలండి ఈ క్లాత్ మనకి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు మరొక కుట్టు ఇలా పైనుంచి వేసుకోవాలి. ఒక కుట్టు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు అయితే వేసుకోవాలి బారుగా. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా మనం కుట్టు కరెక్ట్గా వేసుకోవాలండి. కొంచెం నిదానమైనా సరే ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనకి ఈ బ్యాక్ బెల్ట్ ఏదైతే ఉందో దానిపైనే కొంచెం సన్నగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం రివర్స్ తిప్పుకొని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక కుట్టు మందంలో ఫోల్డ్ చేసుకొని ఇలా పైనుంచి ఒక లూజ్ కుట్టు అయినా వేసుకోవచ్చు. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్టు అయితే పెట్టుకోవాలండి. లూజ్ కుట్టు కోసం 5 నెంబర్ మీద పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ను ఒకసారి ఇలా పెట్టుకొని కుట్లు ఏమైనా లూజ్గా వచ్చాయేమని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్ కోసం నాకు సైడ్ అయితే కొంచెం అతుకులు పడతాయండి. దానికోసం మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఒక చిన్న కుట్టు అయితే ఇలా సన్నగా పెట్టేసుకోవాలి. ఒక 1/4 ఇంచు మందంలో ఒక కుట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం పెద్దగా 1 ఇంచు మందంలో ఒక కుట్టునైతే వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకోవాలండి. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పుతాం కాబట్టి లూజ్ కుట్టు వేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక చేతికి కూడా ఇలానే కుట్టు వేసుకొని ఇవి 2 పక్కన పెట్టేసి సైడ్ జాయింట్ కోసం ఒక చిన్న ముక్కనైతే ఇలా కట్ చేసుకోవాలి. ఒక 4 ముక్కలు కట్ చేసుకోండి. మనకి 4 వైపులా వస్తాయి కాబట్టి 4 ముక్కలు అయితే ఇలా కట్ చేసిన తర్వాత ఇలా జాయింట్ వేసేటప్పుడు మనం హ్యాండ్ని మాత్రం కుట్టు వేసిందేమో కిందకి వెళ్ళిపోవాలి, సీదా మాత్రం పైన ఉండాలండి. ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఒక కుట్టు ఇలా క్లాత్ని అటు ఇటు ఒకసారి ఇలా అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. 2 వైపులా అలాగే వేసుకోవాలండి. ఇంకొక వైపు కూడా వేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఈ కుట్లు మనం చూసుకుంటూ వేసుకోవాలండి. కుట్టు మరీ లూజ్గా వేయకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా వేసుకోకూడదు. నార్మల్గా 3వ నెంబర్ మీద పెట్టేసి ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనం 2 చేతులకి సేమ్ ఇలాగే కుట్లు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని ఇప్పుడు 2 చేతుల్ని ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా లేకుండా సేమ్ ఒకలాగే పెట్టేసి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. మనం 4 మడతలుగా ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని ఒకసారి తీసుకొని హ్యాండ్ ఎంత పొడుగుందనేది దానికి పెట్టి ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇలా మనకి కుట్టు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఒక 1/4 ఇంచు మందంలో మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా,
దాన్ని సన్నగా ఒక క్రాస్ లాగా ఇలా మెల్లగా కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటేనే కట్ చేసుకోవాలండి. ఇలాగా కుట్లు వేసిన తర్వాత ఖచ్చితంగా జాయింట్లు పడతాయి కదా, జాయింట్లు పడ్డప్పుడు ఇలా క్రాస్ ముక్క అయితే వస్తుంది. ఇప్పుడు మధ్యలోకి ఒక చిన్న టక్ అయితే పెట్టుకుందాము. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు క్రాస్ తీసుకోవడానికి ఇలా కొంచెం సన్నగా హైబ్రో షేప్ లాగా ఇలా సన్నగా తీసుకోవాలి. మెల్లగా డౌన్ చేసుకుంటూ మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ కటింగ్ అయితే ఒక్కసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, మరొకసారి సన్నగా మనకు ఆ సన్నగా వచ్చిన ఆ పీస్ ఉన్నా కూడా మనకి ముడత అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనకి ముందు భాగానికి ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకోవాలి, గుర్తు కోసం. అది ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం కుట్టు ఎలా వేసుకోవాలంటే పైన షోల్డర్ నుంచి కింద మనం డాట్ వరకు ఇలా మిడిల్గా ఒకసారి పట్టుకొని మధ్యలో ఒక టక్ అయితే పెట్టుకోవాలి. ఇలా టక్ పెట్టిన తర్వాత మనకు అది గుర్తు కోసం అండి, రెండు సేమ్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన డాట్ల కోసం క్లాత్ను కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైన కుట్టు మందంలో కొంచెం గ్యాప్ వదిలేసుకొని ఇలా మధ్యలోకి ఒక ఘాటు పెట్టుకోవాలండి. చిన్న టక్ అయితే ఇచ్చుకున్నట్టయితే మనకు అది గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టు వస్తుంది కదా, మనం మిడిల్ పార్ట్లో కుట్టు వేస్తాం కాబట్టి దాన్ని బట్టి మనం చంక దగ్గర కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు కుట్టు అయితే వేసుకుందాము. ఇప్పుడు చూడండి, మిడిల్ డాట్ కోసం మనం ముందు టక్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 2.5 ఇంచు మందంలో ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు మనం 3వ నెంబర్ పాయింట్ మీద పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. డబల్ కుట్టు అయితే వేసుకోవాలి, క్రాస్గా తీసుకోవాలి కుట్టు. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక డాట్ కోసం ఇలా గీతం గీసుకోవాలి. మనం కట్ చేసుకున్న దాని మిడిల్లో ఒక గీత, సైడ్లో ఒక చిన్న గీతలు వేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగ్ అండి, నేనైతే ఎక్కువగా నార్మల్ కటింగే వాడతాను. ఇప్పుడు 3వ డాట్ కోసం మనం ఫస్ట్ వేసుకున్న డాట్ నుంచి ఇలా మధ్యలోకి పట్టుకొని ఒక 2.5 ఇంచుల మందంలో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అన్నిటికీ డబల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి బ్లౌజ్ క్రాస్ పట్టిని పట్టుకొని ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత మిగతాది కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం ముందు కుట్టిన దాన్ని ఒక్కసారి ఇలా పెట్టుకొని చూసుకుంటూ కుట్లు ఎక్కడ వేసుకోవాలనేది చూసుకోవాలి. సేమ్ ఇలాగే వేసుకోవాలండి, ఫస్ట్ ఎలా వేసుకున్నామో దానిలాగే సేమ్ వేసుకోవాలి. కుట్లు కొంచెం అటు ఇటు వెళ్ళిపోయినా కూడా ఒకటి ఒకలాగా వస్తుంది, ఇంకొక పక్క ఇంకొకలాగా వస్తుంది. అందుకని చూసుకొని నిదానంగా అయినా సరే వేసుకోవాలి. ఇలా రెండు వైపులా డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇవి కూడా ఒక్కసారి ఇలా కొలుచుకోవాలి. కొలుచుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇలా రెండు కుట్టిన తర్వాత ఒకసారి ఇలా సమానంగా చూసుకొని ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే కటింగ్ చేసుకుందాము. మనకి క్రాస్ కటింగ్ కూడా మనం ఉక్సు దగ్గరకు వచ్చే క్రాస్ అయితేనేమో 3 ఇంచులు పెట్టుకోవాలండి. మనకి కుట్లు దగ్గరకు వచ్చే క్రాస్ అయితేనేమో 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఎలా వేయాలో చూద్దాము. క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టకుండా సీదా పెట్టేసుకోవాలండి. రెండు అటువైపు రివర్సు ఇటువైపు రివర్స్ ఉండాలి. ఇప్పుడు మధ్యలో డాట్ వస్తుంది కదా, అది మాత్రం చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే బారుకు వేసుకోవాలి. మనకి కుట్టు వేసేటప్పుడు లైన్ వంకర టింకరగా పోకుండా కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు పై నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. మనం క్రాస్ కటింగ్ లోపలికి పెట్టేసి ఆ చివర ఉంటుంది కదా, ఆ చివర మనం కుట్టు వేసిన చివరిని పట్టుకొని ఇలా సమానంగా పెట్టుకొని వేసుకోవాలి. మనం ఈ కుట్టు వేసేటప్పుడు కూడా నీట్గా రావాలండి. వంకర టింకర వెళ్ళిపోయిందంటే మనకి క్రాస్ పట్టీ అనేది కుచ్చులు కుచ్చులుగా వస్తుంది. అందుకని చూసుకొని సమానంగా పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టు వేసిన తర్వాత మరొక డబల్ కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకొని మనం కుట్టు ముందు వేసుకున్నాం చూడు, దానికి సమానంగా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని ఎలా రివర్స్ తీయాలంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా మెల్లగా బయటకు లాక్కోవాలి. ఇలా రివర్స్ తీసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి క్రాస్ పట్టీని చెక్ చేసుకోండి. మనకి క్రాస్ పట్టీ ఎంత వస్తుందో ఆది బ్లౌజ్ని ఇలా తీసుకొని కుట్లు ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ నుంచి ఇలా ఒక టిక్కు అయితే పెట్టుకోండి.
ఇలా టిక్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా మనకి ఎంత ఉందో చూసుకొని అంత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కింద క్రాస్ పట్టీకి కింద వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి క్రాస్ పట్టీ అనేది చక్కగా కూర్చుంటుంది. అందుకని ఇలా కుట్టిన తర్వాత సేమ్ మిగతాది కూడా ఇంకో పార్ట్ కూడా అలాగే కుట్టిన తర్వాత ఇప్పుడు ఉక్సు కాజా పట్టీని వేసుకుందాము. మనం నెక్ దగ్గర కట్ చేసుకున్న క్లాత్ని ఇలా ఉక్సు పట్టీకి కాజా పట్టీకి పనికొస్తుందండి. ఇప్పుడు చూడండి, ఉక్సు పట్టీకి అయితే ఇలా కింద వైపు నుంచి క్లాత్ని పెట్టుకొని ఒకసారి రఫ్ చేసిన తర్వాత బారుకి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా సర్దుకుంటూ వేసుకోవాలండి. మనకి ముడతలు ఉంటే అలాగే వేయకుండా ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసి మరొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఉక్సు పట్టీకి మాత్రం డబల్ ఫోల్డ్ ఇలా చేసుకోవాలండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసిన తర్వాత ఒక కుట్టు వేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. పై కుట్టు ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కాజా పట్టీ వచ్చేసి క్లాత్ కింద వైపు పెట్టుకోవాలి. మనకి పైన బ్లౌజ్ వచ్చేసి సేదా ఉండాలి. ఇప్పుడు ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు మనం ఆ క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరొక ఫోల్డ్ చిన్నగా చేసుకొని కాజా పట్టీని అయితే వేసుకోవాలి. ఇలా బార్కు ఒక కుట్టు వేసిన తర్వాత సైడ్ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కాజా పట్టీ అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత రెండింటిని ఇలా సమానంగా పెట్టుకొని ఉక్సు కాజా పట్టీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉక్సు కాజా పట్టీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకి నెక్ వరకు ఎంత అయితే ఉందో చూసుకొని ఒక టిక్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనకి నడుము కొలత ఎంతైతే ఉందో అంత చూసుకొని మనకి ఉక్సు కాజా పట్టీకి ఎంత వస్తుందో ఒకసారి కొలుచుకొని ఇలా టిక్కులు పెట్టుకున్నట్టయితే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అటువైపున కూడా సేమ్ ఇలాగే కొలుచుకున్న తర్వాత టిక్కు పెట్టిన తర్వాతనే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇలా ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ పార్టు మనకి ఎంత ఉందో కొలుచుకొని ఒక చిన్న టిక్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు జాయింట్ చేద్దాము. చేతులు జాయింట్ చేసేటప్పుడు మనము మార్క్ పెట్టిన సైడ్ మాత్రం ఫ్రంట్ పార్ట్కి రావాలండి. ఇలా పెట్టి చిన్నగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ని అయితే గట్టిగా లాగకుండా లూజ్గా వదిలేసి మనకి ఎంతైతే వస్తుందో అంతే కుట్టు పెట్టాలండి. మనం గట్టిగా లాగామంటే సాగినట్టు అయిపోయి కుచ్చులు వచ్చేస్తాయి. అందుకని లాగకుండా ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ జాయింట్ చేసిన తర్వాత రివర్స్ తిప్పుకొని మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెండు వైపులా ఇలా జాయింట్ వేసిన తర్వాత డబల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చాయో మనకు ఎక్కడ కుచ్చు రాకుండా వస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల. ఇప్పుడు రెండు వైపులా రెండు చేతులు జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఒకసారి కొలుచుకొని టిక్కు పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా టిక్కులు పెట్టున్నాం కదా, దాని వైపుని ఇలా పెట్టేసి ఒకసారి కొంచెం ఇలా రబ్ చేసిన తర్వాత అది కట్ చేసి మళ్ళీ హ్యాండ్స్ వైపు ఇలా పెట్టాలి. ఇలా పెట్టి హ్యాండ్స్ కూడా ఒక్కసారి కొలుచుకొని ఇప్పుడు దానిపై నుంచి కుట్టు వేసుకోవాలి. మనకి చంక భాగంలో మనం కుట్లు వేసాం కదా జాయింట్, ఆ జాయింట్ రెండు కరెక్ట్గా ఉండేలాగా ఇలా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా ఒకసారి మళ్ళీ సంక భాగాన్ని కూడా ఇలా చెక్ చేసుకొని రెండు కుట్లు కరెక్ట్గా దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ఒక కుట్టు అయితే బారుకు వేసుకోవాలి. మనం ఎక్కడెక్కడ టిక్కులు పెట్టుకున్నామో ఇప్పుడు చూడండి, బారుకు ఒక కుట్టు వేసాం కదా, మనకి సైడ్ జాయింట్లు అయితే కరెక్ట్గా రావాలి. అటువైపు కూడా సేమ్ ఇలాగే కుట్టు వేసుకోవాలి. చూసుకొని రెండు కుట్లు ఒక దగ్గరికే వచ్చేలాగా ఇలా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అటువైపు ఒక ఎక్స్ట్రా రెండు కుట్లు వేసుకోవాలి. ఇటువైపు ఒక రెండు కుట్లు వేసుకొని ఇప్పుడు ఒక్కసారి బ్లౌజ్ని రివర్స్ తీసుకొని ఒక్కసారి అయితే కోల్చుకోవాలి. మనం మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఒకసారి మొత్తం కొలుచుకున్నట్టయితే మనకి లూజ్ ఏమైనా ఉంటే చూసుకొని మళ్ళీ కుట్లు వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు నెక్కుకి హెమ్మింగ్ పట్టీ కోసం అయితే క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ మందంలో క్రాస్ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో చూసుకొని ఆ పొడవు మందానికి తగ్గట్టుగా ఇలా కట్ చేసుకొని అన్నీ జాయింట్ చేసిన తర్వాత ఇలా పీసులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని మనం హెమ్మింగ్ పట్టీ అయితే జాయింట్ చేసుకుందాము.
ఇప్పుడు ఉక్సు వైపు నుంచి కింద వైపు నుంచి ఇలా పెట్టి బారుకి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ పట్టి వేసేటప్పుడు బ్లౌజ్ని అయితే లాగకూడదండి. మనం క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా, దాన్ని గట్టిగా లాగుతూ బ్లౌజ్ని మాత్రం లూజ్గా వదిలేసేయాలి. ఇలా బారుకు ఒక కుట్టు వేసుకుంటూ వస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. మనకి క్లాత్ అనేది కొంచెం సాగినట్టుగా రాకుండా స్టిచ్చింగ్ వేసిన తర్వాత కొంచెం టైట్గా గుంజినట్టుగా వస్తుంది. అప్పుడు మనకి భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి. మళ్ళీ ఇలా రివర్స్ తిప్పి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు మనకి క్లాత్ ఒక 1/2 ఇంచు మందంలో క్లాత్ ఉంచుకోవాలి. ఇలా బారుకు ఒక కుట్టు వేసుకోవాలి. నిదానంగా చూసుకుంటూ వేసుకోండి. ఇలా బారుకు ఒక కుట్టు వేసిన తర్వాత రివర్స్ తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి అయితే ఆ కటింగ్ కూడా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్ అయిన కటింగు, చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ కూడా. ఇప్పుడు చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్కి మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.